ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు నేను చదువుతున్నాను. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీర్చకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత ఏమంటున్నాడంటే, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ల యందు ముద్రించే వరకు భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చొప్పుగా వీటిని ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యోదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే అండర్లైన్ చేసుకోండి దీన్ని. మనష్షే గోత్రములో 12,000 మంది, షిమియోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇస్సాకారు గోత్రములో 12,000 మంది, జెబూలూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. దైవబిడ్డలారా, ఎన్నో 8 నెలలుగా ఒక వాక్యాన్ని సంఘం ఎత్తబడుటను గురించి మనం చదువుకుంటా ఉన్నాం. సంఘం కాలంలో, శ్రమల కాలములో సంఘం భూమి మీద ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా భూమి మీద క్రీస్తు శిలువ మరణానికి ముందు 2 జాతులు ఉండేవి. క్రీస్తు శిలువ మరణం తర్వాత 3 జాతులు భూమి మీద ఈ రోజు వరకు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది యోధా జాతి, రెండవదిగా అన్యులు, మూడవదిగా మనం చూసినట్లయితే క్రైస్తవులు లేక పరిశుద్ధులు. ఈ 3 జాతుల వారు యేసు క్రీస్తు శిలువ మరణం తర్వాత నేటి వరకు భూమి మీద ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఇక ముందు కాలంలో కూడా ఈ 3 జాతులు మొదటి 3.5 సంవత్సరాల ముగింపు వరకు ఉంటాయని కూడా మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత భూమి మీద 2 జాతులు మరలా మిగిలిపోతాయి. కాబట్టి ఈ యొక్క యాంటీ క్రైస్తు ఒక శాసనాన్ని పుట్టించాడు అని మనం చదువుకుంటా ఉన్నాం. దాన్ని అమలు చేయడానికి అబద్ధ ప్రవక్త అనేవాడు భూమి మీద సంచారం చేస్తూ ఆయా స్థలాలలో మీటింగులు పెట్టి, వాడు మరి నా వెనక ఒక రక్షకుడు వస్తున్నాడు, వాడిని నమ్ముకుంటేనే మీకు రక్షణ, లేకుంటే మీకు నాశనం తటస్థం అని వాడు అనౌన్స్మెంట్ చేస్తాడు. మంచిదండి. కాబట్టి ఈ యొక్క మనం ఇక్కడ 2 మృగాలు చూస్తా ఉన్నాం. 13వ అధ్యాయంలో ఒక 3 వారాల క్రితం 2 మృగాలను చూసాం. మొదటి వచనంలో ఒక మృగం, తర్వాత 11 నుండి క్రింది భాగంలో 2వ క్రూర మృగాన్ని మనము చూస్తా ఉన్నాం. స్త్రీ మనకు కనబడుతుంది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో. మీరు కొండ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనము ఈ స్త్రీ వచ్చినప్పుడు ఒక మతానికి సూచన, మతం అని మీరు అర్థం చేసుకోవాలి. స్త్రీ అది ఏ మతమైనా కానీ, యోధా మతాన్ని స్త్రీకి పోల్చబడింది బైబిల్. క్రైస్తవ మతాన్ని కూడా స్త్రీకే పోల్చింది. మరి బైబిల్ భూలోకంలో ఎన్ని మతాలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా బైబిల్ గ్రంథం స్త్రీకే పోల్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 5:27లో 22వ వచనం నుండి 33వ వచనం వరకు 5వ అధ్యాయంలో అక్కడ స్త్రీ పురుషుల యొక్క వివాహానికి వచ్చి పౌలు గారు ఉటంకిస్తూ ఆయన ఏమంటాడంటే, క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి ఆ మధ్య ఆ బంధానికి వచ్చి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి స్త్రీ పురుషులకు లోబడినట్లు సంఘము క్రీస్తుకు లోబడినట్లు స్త్రీ పురుషులకు లోబడాలి అని. కాబట్టి తనకు కాబోయే భార్య ముడత, కళంక, మడత, మచ్చ, డాగు లేనిదిగా మనం చూస్తూ ఉండాలని యేసు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అక్కడ స్త్రీ సంఘానికి పోల్చబడినట్లు మనము చూస్తా ఉన్నాం. అంటే క్రైస్తవ మతానికి పోల్చబడినట్లు మనము చూస్తా ఉన్నాం. మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి నుండి మీరు క్రిందికి వెళ్ళుకుంటే అధ్యాయం అంతా కూడా అరణ్యానికి పారిపోయినటువంటి ఒక స్త్రీని గురించి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే అక్కడ యోధా సంఘాన్ని గురించి, యోధా మతానికి వచ్చి ఆ భాగంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక వేశ్య కనబడుతుంది. 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఆ వేశ్య స్త్రీ అని వ్రాయబడి ఉంది అక్కడ. అయితే అక్కడ ఒక క్రూర మృగం మీద ఆ స్త్రీ కూర్చొని ఉన్నట్లు 3 నుండి 5 వచనాలు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి క్రూర మృగము అంటే ఒక జంతువు. అంటే జంతువు దేనికి పోల్చబడింది? ఒక రాజ్యానికి కానీ, ఒక రాజుకు కానీ, పరిపాలన చేసే రాజ్యానికి కానీ, రాజుకు కానీ పోల్చబడింది. ఈ క్రూర మృగం మీద ఎవరికి కూర్చున్నారు అని మనము చూసినట్లయితే ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? ఒక వేశ్య. ఎవరు ఆ వేశ్య? బబులోను మహాపట్టణం అనేది, అంటే రోమా సామ్రాజ్యం అనేది మనం చూస్తా ఉన్నాం. 13వ అధ్యాయము మొదటి వచనంలో మనము 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి క్రూర మృగాన్ని
మనము చూస్తా ఉన్నాం. నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆ కలలో దానియేలు దాని అర్థం చెబుతూ, రాజా నీవు 4 జంతువులను చూసావు. 4 జంతువుల్లో ఒకటి సింహము, రెండవదిగా ఎలుగుబంటి, మూడవది చిరుతపులి, నాలుగవదిగా 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి ఒక క్రూర మృగాన్ని చూసావు. అంటే అది 4 సామ్రాజ్యాలు. ఆ జంతువులు, ఆ మృగాలు వేటికి సూచనగా కనబడుతుంది అంటే 4 రాజ్యాలు లేక 4 రాజులు సామ్రాజ్యాలను స్థాపించి వాటిని పరిపాలన చేస్తూ ఉన్నట్లు మనం చెప్పుకున్నాం గతంలో 70 వారాల గురించి దాంట్లో. కాబట్టి కొండ గుర్తు ఎందుకు పెట్టుకోవాలంటున్నానంటే, క్రూర మృగము కానీ ఒక జంతువు కానీ వచ్చినప్పుడు అది ఒక రాజుకు లేక రాజ్యానికి సూచనగా మనం భావించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి స్త్రీ కనుక మన వాక్యాలలో ఎప్పుడైనా వస్తే అది ఒక మతానికి సంబంధించింది అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. రాబోయే దినాలలో ఆ యొక్క క్రూర మృగం మీద ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 3 నుండి 5 వచనాల వరకు మనం చదువుకుంటే ఒక స్త్రీ దాని మీద ఎక్కి కూర్చున్నట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ క్రూర మృగము ఎటువంటిది అంటే దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నట్లు కూడా మనము చూస్తా ఉన్నాం. 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి క్రూర మృగం మీద ఒక స్త్రీ ఎక్కు కూర్చుంది. ఆ క్రూర మృగము అంటే యాంటీ క్రైస్టు కి ఏమున్నాయి? 7 తలలు 10 కొమ్ములు అంటే అది రోమా సామ్రాజ్యం అన్నమాట. రోమా సామ్రాజ్యం దానికి సపోర్ట్ గా ఉంటూ దానికి అధికారం ఇచ్చింది క్రూర మృగానికి. అంటే యాంటీ క్రైస్ట్ కి ఈ యొక్క రోమా సామ్రాజ్యం లేకుండా యాంటీ క్రైస్ట్ లేడు. సామ్రాజ్యం అంతా కూడా స్థాపించింది ఈ యొక్క రోమన్ కంట్రీసే, ఈ యూరప్ కంట్రీసే. 10 రాజ్యాలు కలిపి ప్రపంచమంతా ఒక సామ్రాజ్యంగా తయారయ్యి తన బలాన్ని, తన అధికారాన్ని, తన సింహాసనాన్ని ఎవరు కట్టబెట్టారని బైబిల్లో మనం చదువుకుంటాము. బైబిల్లో మనం చదువుకుందామండి. నేను అనుకుంటాను బహుశా ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం ఏమో చూడండి. ప్రకటన గ్రంథము దేవునికి మహిమ కలుగును గాక 17వ అధ్యాయంలో 17వ వచనములో దేవుని మాటలు నెరవేరే వరకు 17 వారందరూ అంటే యూరప్ కంట్రీస్, రోమా సామ్రాజ్యం ఇది. ఈ 10 మంది రాజులు ఏం చేస్తున్నారంటే వారందరూ ఏకాభిప్రాయం కలవారై తమ రాజ్యాన్ని ఆ మృగానికి కట్టబెట్టినట్లు మనము చూస్తా ఉన్నాం. యాంటీ క్రైస్ట్ కి కట్టబెట్టినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ 17వ అధ్యాయమే 10వ వచనంలో మనం చదువుకుంటే 10వ అధ్యాయమే 10వ వచనం 17వ అధ్యాయం 10వ వచనంలో మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయారు. జాగ్రత్తగా ఈ మైండ్ లో కనుక మీరు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోకపోతే అప్పటికి మీకు అర్థం కానే కాదు. ఈ ప్రకటన గ్రంథం ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలం మీకు ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఇక్కడ జాగ్రత్తగా ఇవన్నీ కొండ గుర్తులు పెట్టుకోవాలి మీరు. ఆ 10వ వచనంలో 7 రాజులు కలరు, 5 కూలిపోయారు. అంటే ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. అంటే 7 రాజులు అయిపోయారు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండాలి, ఉండినది ఇప్పుడు లేనిది ఉన్న క్రూర మృగం ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజు అగుచు. అంటే వీడే యాంటీ క్రైస్ట్, నాశనానికి పోవును. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది. ఇంతవరకు ఒక పార్ట్ అండి. 7 తలలు అంటే 10వ వచనము 11వ వచనం ఇది ఒక పార్ట్. తర్వాత 12వ వచనం నుండి మీరు క్రిందికి కనుక వెళ్ళగలిగినట్లయితే 13వ వచనం వరకు 12, 13 వచనాలు ఇది ఒక పార్ట్ గా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనము 10వ వచనంలో ఏముందంటే 7 రాసులు ఉన్నారు, 5 కూలిపోయారు. ఎప్పటికీ వ్యవహారం చూస్తున్నాడు. ఇదంతా వ్యవహార కాలంలో క్రీస్తు శకం 95వ సంవత్సరంలో ప్రకటన గ్రంథం రాస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ కాలానికి అప్పటికి 5 రాజులు కూలిపోయారు. అంటే ఐగుప్తు సామ్రాజ్యం కూలిపోయింది, అష్షూరు సామ్రాజ్యం కూలిపోయింది, బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, 4వది మాదీయ పారసీక సామ్రాజ్యం కూలిపోయింది, గ్రేకీయుల సామ్రాజ్యము కూలిపోయింది. వ్యవహార కాలం వచ్చేసరికి అప్పటికి 5 సామ్రాజ్యాలు కూలిపోయాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకడున్నాడు. 10వ వచనం 2వ లైన్లో 5 కూలిపోయారు, ఒకడున్నాడు. అంటే ఎవరు అది అంటే 6వ వాడు యేసయ్య కాలంలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం. బీసీ 30 నుండి AD 364వ సంవత్సరం వరకు రోమియులు పరిపాలన చేశారు. ప్రపంచమంతా కూడా చక్రవర్తులుగా వాళ్ళు పరిపాలన చేసినట్లు మనము చూస్తా ఉన్నాం. అయితే 10వ వచనం 2వ లైన్లోనే కడమవాడు అంటే 7వ రాజు ఇంకను రాలేదు. 7వ వాడు కడమవాడు అంటే రోమా సామ్రాజ్యం ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో రాబోతుంది. కాబట్టి 8వ రాజు ఎవడు అంటే సిరియా బ్లడ్ నుండి వచ్చేవాడు యాంటీ క్రైస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం. 12వ వచనంలో మనం చదువుకుంటే ఇంతవరకు ఒక పార్ట్ నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు అంటే యూరప్ కంట్రీస్ నుండి వచ్చే ఆ యొక్క వాళ్లే ఇక్కడ ఇప్పుడు రాబోయే దినాల్లో రోమా గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు. వారి ఇది వరకు రాజ్యము పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడి రాజుల వలె అధికారం పొందుదురు. వీరందరూ ఏం చేస్తారంటే
13వ వచనంలోను 17వ వచనంలోను ఏకాభిప్రాయం కలవారై తమ బలాన్ని అధికారాన్ని యాంటీ క్రైస్ట్కు అంటే మృగానికి అప్పగిస్తారు అని మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు 6 రాజ్యాలు కూలిపోయాయి. 7వ రాజ్యము అంటే రోమా సామ్రాజ్యం ఇప్పటికి 28 కంట్రీస్ కలిసి వన్ నేషన్ గా ఏర్పడి ఒకే కరెన్సీ, ఒకే పార్లమెంట్ పెట్టుకొని వాళ్ళు ఒకే చట్టం 28 దేశాలు. ఇప్పుడు మన దేశానికి ఒక చట్టం, ఇప్పుడు మరి పాకిస్తాన్ దేశానికి ఒక చట్టం, ప్రక్కన ఉన్నటువంటి చైనా దేశానికి, మరి శ్రీలంక దేశానికి, అలాగే నేపాల్ దేశానికి, అన్ని దేశాలకు ఒక్కొక్క రాజ్యం ఉంది, ఒక్కొక్క చట్టం ఉంది, ఒక్కొక్క రాజు ఉన్నాడు. కానీ ఇప్పుడు 28 కంట్రీస్ కలిపి ఒకటే కరెన్సీ, ఒకటే అక్కడ నేషన్ గా ఏర్పడినట్లు ఒకటే పార్లమెంటు, ఒకటే చట్టం అక్కడ ఉంటుంది. అంతటా కూడా 28 దేశాలలో ఇదే అమలు పరచబడతా ఉంటుంది. కానీ రాబోయే దినాలలో ముఖ్యమైనటువంటి 10 కంట్రీస్ ఏర్పడతాయి. మిగిలినవన్నీ కూడా పోయి ఈ 10 కంట్రీస్ కలిసి ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి వాళ్ళు ఫామ్ అవుతారు అని పరిశుద్ధ గ్రంథం మనకు మరి తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రాలు. అయితే వీళ్ళు ఏలవలసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా 10 మంది ఒకే అభిప్రాయం కలిగి యాంటీ క్రైస్ట్ కి, క్రూర మృగానికి, ఆ యొక్క ఇస్లాం మతం నుండి వచ్చే ఆ యొక్క సిరియా దేశస్థుడైనటువంటి వాడికి ఈ యొక్క బలాన్ని అధికారాన్ని కట్టబెడతారు అని నా పరిశుద్ధ గ్రంథం 13వ వచనంలోను 17వ వచనంలోను, గతంలో కూడా మనం చూసాం దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా కలిసి వాడికి రాజ్యాన్ని కట్టబెడతారు. ఎవరో ఇంతకీ రోమా సామ్రాజ్యం 10 మంది చక్రవర్తుల మీద ఎవడున్నాడు? ఐ థింక్ 100% నా గెస్సింగ్ ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అని నా మట్టుకు నేను తలస్తూ ఉన్నా. నేను ప్రార్థనాపూర్వకంగా దేవుడు అందించే మాటల్ని నేను పలుకుతూ ఉన్నాను. కాబట్టి నా గెస్సింగ్ ఖచ్చితం అని చెప్పి, ఏంటి ఆ గెస్సింగ్ అంటే, ఆ 10 మంది చక్రవర్తులు అంటే యూరప్ కంట్రీస్ అంటే రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యం నుండి వచ్చేవాడు ఎవడు అంటే అబద్ధ ప్రవక్త వాడు అని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే ఈ క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు ఈ యొక్క రోమా యొక్క మరి మతం అనేది ఉండేది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ పైకి లేచి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ నిబంధనలో, వాళ్ళ దీనిలో ఉన్నటువంటి కట్టుబాట్లన్నీ కూడా 99 తప్పులెత్తి దేవాలయానికి అంటగట్టి వాళ్ళన్నీ కూడా ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ని, ఎందుకంటే దేవుడు లేపాడు, మిణుకుమని చీకట్లో వెలుగులాగా ఆయన సువార్తను ప్రకటింపచేస్తూ వచ్చాడు. సువార్తను వెలుగులోకి తీసుకొని రావటం వల్ల వాళ్ళ తప్పులు, వాళ్ళు అప్పటిదాకా ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా రోమన్ క్యాథలిక్ ని వెంబడిస్తూ వచ్చాయి. ఇదంతా కూడా రాబోయే దినాల్లో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యూరప్ కంట్రీస్ లో నుండి లేచే రోమా సామ్రాజ్యం 10 మంది చక్రవర్తుల్ని మీద పెత్తనం చేసేవాడే ఈ పోప్ అనేవాడు. మనం చదువుకున్నామండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, నేను అనుకుంటాను 11వ వచనం ఏమో చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలో మొన్న ఈ మధ్యనే చూసాం మనం. ఏమనంటే అక్కడ మరి ఒక క్రూర మృగము అని మనం చదువుకుంటూ ఉన్నాం. 11వ వచనం ప్రకటన గ్రంథం 13:11లో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట, మరి ఒక క్రూర మృగం అంటే ఆల్రెడీ మొదటి వచనంలో ఒక క్రూర మృగం ఉంది, అదేమో సముద్రంలో నుండి పైకి వస్తుంది. దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి కదండి. దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? మరి యొక్క క్రూర మృగానికి మరి గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఏంటి ఆ 2 కొమ్ములు? మనం చెప్పుకున్నాం, మత సంబంధమైనటువంటి అధికారం. కొమ్ము అంటే అధికారం. 75వ కీర్తనలో కూడా కొమ్ము ఎత్తకుడి, పైకి ఎత్తకుడి, గర్వపుతో మాటలు పలకొద్దు, నేను మీ కొమ్ములను వెరగొడతాను అని చెప్పి దేవుడిని యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కొమ్ము దేనికి సూచన అంటే అధికారానికి సూచనగా మనకు కనబడుతూ ఉంటుంది. దీనికి 2 కొమ్ములు ఉన్నాయి. ఎందుకంటే చక్రవర్తుల్ని నియమించేది వీడే. యూరప్ కంట్రీస్ లో చక్రవర్తులు కూడా ఈ రోమా సామ్రాజ్యం మీద అది మొట్టమొదటిగా దీని వెనక గొప్ప చరిత్ర ఉందండి. ఆ చరిత్ర మనం ధ్యానిస్తే కానీ మనము వీడికి అధికారం ఎక్కడి నుండి వచ్చింది? మత సంబంధమైన అధికారం ఒకటి, రాజకీయ సంబంధమైనటువంటి అధికారం 2 కూడా వీడున్నాయి. వీడు గుప్పిట్లో పెట్టుకున్నాడు. మొట్టమొదటిగా రోమా సామ్రాజ్యం నుండి వచ్చినటువంటి చక్రవర్తి అనేవాడిని, ఇదిగో నేను నాయకుడిగా పెట్టాలి, వాడి క్రింద వచ్చే చక్రవర్తులందరూ కూడా వాడి క్రింద అధికారానికి వెళ్ళాలి అని రోమా చక్రవర్తి పెట్టాడు. రాను వాడు ఏం చేస్తాడంటే రాజకీయ సంబంధమైనటువంటి ఆ యొక్క అధికారాన్ని, పవర్ అంటే మత సంబంధమైనది కాదు, రాజకీయ సంబంధం పొలిటికల్ పవర్ ని కూడా
ఆ యొక్క పవర్స్ అన్ని వాడు లాగేసేసుకొని ఇప్పుడు అప్పటి నుండి చక్రవర్తులను కూడా వాడే నియమించాడు. పేరుగా అక్కడ ఉన్నప్పటికీ, ప్రజలు ఎన్నుకున్నప్పటికీ కూడా వాడే పెత్తను వాళ్ళ మీద చెలాయించడం ప్రారంభించినట్లు ప్రియులారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వీడికి అబద్ధ ప్రవక్తికి 2 కొమ్ములు, అంటే పోపుకు 2 రకాలైనటువంటి అధికారాలు ఉంటాయని ప్రకటన 13-11లో మనము చూస్తా ఉన్నాం. మొదటి క్రూర మృగానికి మరి 10 అక్కడ ఎన్నున్నాయి? 10 కొమ్ములు 7. చదవండి ఆ మాట. మొదటి వచనంలో 13వ అధ్యాయము మొదటి వచనంలో మనము చదువుకున్నట్లయితే 10 కొమ్ములు 7 తలలు, అంటే 10 కొమ్ములు ఈ 10 మంది రాజులే. వాడి బలమంతా కూడా కొమ్ము అధికారానికి సూచన. ఈ 10 మంది రాజులు కనుక లేకపోతే, వీళ్ళు కనుక సపోర్ట్ చేయలేకపోతే వాళ్ళు ఏమి కూడా చేయలేరు. కాబట్టి వాడినేమో మెయిన్ యాంటీ క్రైస్ట్, మెయిన్ పవర్ హెడ్ ఆఫ్ ది పవర్ పాయింట్ గా చేశారు. వాడి క్రింద ఈ 10 మంది చక్రవర్తి యొక్క రాజులు ఏకమయ్యి అనమాట అబద్ధ ప్రవక్తగా, అసిస్టెంట్ గా వాటిని ప్రమోట్ చేస్తూ ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంటారని మనము చదువుకుంటున్నాం. చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు, వారు ఇది వరకు, ఈ రోమా సామ్రాజ్యం ఇది వరకు వాళ్ళు అధికారము చెలాయించలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా కలిసి అసిస్టెంట్ గా మాత్రమే, అసలు యాక్చువల్ అధికారం వెళ్ళది. కానీ దానియేలు గ్రంథంలో ఒక శనివారం మనం ఏం చదివేమో అంటే, వాడు చిన్న కొమ్ము వాడు ఉపాయము కలవాడై వంచనతోనూ మోసంతోనూ రోమా సామ్రాజ్యపు ఆ యొక్క రాజులను వాడు మోసగించి వాళ్ళ చేతిలో నుండి వాడు ఆ పవర్ ఆఫ్ పాయింట్ ని వాడు లాగేసుకొని ప్రపంచానికి చక్రవర్తి అయినట్లు మనము చూస్తా ఉన్నాం. చూసారండి, అసలు పవర్ ఏమో వీళ్ళది, కానీ సెంటర్ పాయింట్ ఏమో వాడిది. అసలు పవర్ కేంద్రం అనేది మెయిన్ హెడ్ క్వార్టర్ వాడుగా ఉంటూ మొత్తం చెలాయి. అది ఎలా వచ్చింది అంటే, వాడు యుక్తితో, కుయుక్తితో, మోసంతో, వంచనతో అని దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఏదేమైనప్పటికీ కూడా కడవరి కాలంలోనికి మనం వచ్చి ఉంటున్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నేను వాక్యంలోనికి వెళుతున్నాను. అది గత వారం మనం ఎక్కడ ముగించుకున్నాము అంటే, నిజంగా ఈ యొక్క మరి యాంటీ క్రైస్ట్ ఒక శాసనాన్ని, గవర్నమెంట్ జీవోని రిలీజ్ చేసినప్పుడు ఈ అబద్ధి ప్రవక్త పోపు ప్రపంచమంతా తిరుగుతూ మీటింగ్లు పెట్టి వాడిని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శాసనం ఏంటి అంటే, మనం చూసాము, వాడిని ఆరాధించాలి అంటే యూదులతో పని లేదు. యూదులు దానికి, ఆ శాసనానికి సరెండర్ కావాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటి అంటే, వాళ్ళతో 7 సంవత్సరాల నిబంధన ఒప్పందం జరిగింది. అగ్రిమెంట్ ఫైల్స్ మీద సిగ్నేచర్ జరిగే ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మొదటి 3.5 సంవత్సరాల తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తాడు, ఫోర్ఫిట్ చేస్తాడు, రద్దు చేసి వాళ్ళని శ్రమలు పెడతాడు. అది సెకండరీ పాయింట్ అనుకోండి. కాబట్టి వాళ్ళు దానికి లోబడని అవసరం లేదు. మరి మిగిలింది ఎవరు? 2 జాతులు. వాళ్ళలో అన్యులు, నమ్మకార్థ క్రైస్తవులు. వాళ్ళకి ప్రాబ్లం ఏముంది? ఏ దేవుడైతేనేమి అని చెప్పేసి వాళ్ళకి సాగిలపడి వాడిని మొక్కి ముద్ర వేయించుకుని ఆరాధిస్తారు. మిగిలింది ఎవరు? ఇంకా క్రైస్తవులు అంటే పరిశుద్ధులు. క్రైస్తవులు అంటే నిజ క్రైస్తవులకు వచ్చి నేను మాట్లాడుతున్నానండి. పరిశుద్ధుడు అంటే ఎవరో మనం గత వారం చెప్పుకున్నాం. యేసునందు విశ్వాసం వచ్చి యేసు రక్తం చేత కడగబడి, ఎవరి ప్రాణాత్మ దేహాలు అయితే యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడతాయో మాత్రమే కాకుండా, నాటి నుండి దేవుని వాక్యానికి లోబడి ఉన్నది ఉన్నట్టు ఎవరైతే నెరవేరుస్తూ ఉంటారో వాడే పరిశుద్ధుడు కదండి. ఒక కళ్ళ ముందు ఏదైనా అనుకోకుండా అకస్మాత్తుగా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి దృశ్యం మన కళ్ళ ఎదుట వచ్చిందనుకోండి, దాన్ని మనం వెంటనే ఏం చేయాలి? గత వారం చెప్పుకున్నాం. దాన్ని మన నెత్తి మీద కాకులు వాలేస్తామా? అవి ఎగురుతా ఉంటే మనం ఏం చేయలేం. మనం వాటిని తోలివేస్తూ ఉంటే అవి కొంత దూరం ఎత్తులోకి పోయి మరలా వచ్చి వాడటానికి మాటికి ప్రయత్నం, మనం మాటికి తోలివేస్తూనే ఉండాలి. కానీ దానిని, ఆ కాకుల్ని మన నెత్తి మీద గూడు కట్టుకొని ఇవ్వకూడదు. ఒకవేళ చూడరాని దృశ్యం, అది అపవిత్రమైన దృశ్యం, దేవుడు అసహించుకునే దృశ్యం, దేవుని వాక్యం ఖండించి అది అపవిత్రత, నరకంలో పడవేస్తుందని చెప్పే ఆ యొక్క హేయమైన దృశ్యం మన కళ్ళ ముందు వస్తే దాని నుండి నువ్వేం చేయాలి? నీ కళ్ళను దాని మీద నుండి ప్రక్కకు తొలగించుకోవాలి, బలవంతాన్ని తొలగించుకోవాలి, అసహించుకోవాలి, దాన్ని ద్వేషించాలి, దాన్ని రోతగా నువ్వు పెంటకంటే ఘోరమైనటువంటి దానిగా, అపవిత్రమైన దానిగా ఎంచి నీ కళ్ళను వెంటనే త్రిప్పివేసుకోవాలి. లేకుంటే నువ్వు అదే పనిగా దాన్ని పరవాణం లాగా చూస్తూ జురుకుంటూ గనక ఉంటే అది అంతలో వేరే ఏదో వచ్చి డిస్టర్బెన్స్ చేసింది అనుకోండి, అది కనుమరుగైపోయింది ఆ దృశ్యం. అబ్బా, ఈ దృశ్యం ఇంకా కొంచెం సేపు ఉంటే ఎంత బాగుండు అని కనుక నీ మనసులో కనుక నువ్వు తలస్తూ ఉంటే నీవు పరిశుద్ధుడు కాదని నా బైబిల్ చెప్తుంది. నువ్వు ఎంత మాత్రం కూడా పరిశుద్ధుడు కావు. నీ కళ్ళ ముందు ఎదురైనటువంటి ఆ దృశ్యాన్ని నువ్వు
నీవు అసహించుకోకుండా, అపవిత్రంగా హేయమైనది ఎంచుకోకుండా, నీ కళ్ళను తిప్పుకోకుండా, నీవు అది ఇంకా కొంచెం సేపు ఉంటే ఇంత బాగుండు అని అదే పనిగా కనుక నువ్వు జురుకుంటూ ఉంటే, నా బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు పరిశుద్ధుడు ఎంత మాత్రం కూడా కాదు, నీవు అగ్ని గంధకాలతో మండే గుండంలో పడే అర్హుడు అని నా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఇదంటే దృశ్యం. బైబిల్ ఏం చెప్పింది? 5వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు, ఒక స్త్రీని చూచినప్పుడే నీవు వ్యామోహపు చూపుతో నువ్వు గనక చూచినట్లయితే ఆమెతో అప్పుడే నీవు వ్యభిచరించిన వాడు. జరిగిపోయింది నీ హృదయంలో పాపం. ఆమెతో అలా పాపం చేస్తుంటే, అంటే ఆ చూపుతో ఆ దృష్టితో కనుక నువ్వు చూస్తే నువ్వు పాపము చేస్తున్న వాడు. నువ్వు పరిశుద్ధుడు ఎలా అవుతావు? నీ హృదయం అపవిత్రమైపోయింది, అప్పుడే నీ మనస్సు కళంకమైపోయింది. కాబట్టి నువ్వు పరిశుద్ధుడు కావు. ఒక దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన నీ మదిలోకి వచ్చిందనుకోండి, ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? మైండ్ లో నుండి. తలంపు, ఊహ అనేది హృదయంలో నుండి వస్తుంది, హార్ట్ లో నుండి. కాబట్టి ఒక తలంపు, చెడ్డ తలంపు, ఇటువంటి బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చెడ్డ ఆలోచన నీ మనసులో పుండుగా పుట్టినప్పుడు దాన్ని వెంటనే సైతానా యేసు నామములో గద్దిస్తున్నా, అపవిత్రాత్మ నా మనస్సును అపవిత్రపరచడానికి వచ్చావు అని కనుక నువ్వు అనగలిగినట్లయితే అప్పుడే నువ్వు పరిశుద్ధుడివి. లేదంటే ఆ చెడ్డ తలంపును, ఆలోచనను నీ యొక్క మనస్సులో ఇంకా దాన్ని ధ్యానిస్తూ నీవు దాన్ని దురుకుంటా కనుక ఉన్నట్లయితే నా బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వెంత మాత్రం కూడా పరిశుద్ధుడు కావు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే, ఆనాడు వాళ్ళందరూ కూడా నామకాంత క్రైస్తవులు ఈనాడు కోకొల్లలుగా మందిరాలకు వెళ్లి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ, కానుకలు సమర్పించుకుంటూ, ఇష్టానుసారంగా జీవిస్తూ ఎవరైతే ఉంటున్నారో పాపాన్ని అసహించుకోకుండా, దాన్ని తోలివేయకుండా, దాన్ని రోతగా ఎంచకుండా, ప్రభువా ఇందులో నాకు జయమీనైనా యేసు రక్తం జయం పో సాతానా, నీ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ దృశ్యాలను తీసుకుని యేసు నామములో వెడలి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ మైటీ జీసస్ అని గద్దెత్తకపోయినట్లయితే నువ్వు అపవిత్రుడివే. నీ ప్రాణాత్మ దేహాలను ఆ పాపం నిన్నేం చేస్తుంది? కలుషితం, కళింకుతుడిగా చేస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతా ఉంటారు? ఒక రోజున ప్రాబ్లం ఏముంటుంది? వాళ్ళకి కావాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి వాడి ఇష్టానుసారంగా వాడు ప్రవచనాలు చెప్తా ఉంటాడు. ఫ్రీడమ్, నా గవర్నమెంట్ లో మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది, కాబట్టి మీ ఇష్టం వచ్చిన దాంతో పోండి, మీ ఇష్టం వచ్చిన వాడితో పోండి అని చెప్పి వాడు ఆ కాలంలో వాడు ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. చూసారా? కాబట్టి అటువంటి వాళ్ళందరూ. మిగిలిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధుడికి ఏముంటుంది? శ్రమలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. పరిశుద్ధుల్ని వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు 2 రకాలుగా బలవంతం చేస్తాడు అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలోను 17వ వచనంలోను మనము 2 చోట్ల చూసాం. ఏమని బలవంతం చేస్తాడు వాడు 2 రకాలుగా? ఒకటేమో వాడి బొమ్మను. ఎవడి బొమ్మను? అబద్ధ ప్రవక్త బొమ్మను కాదు, యాంటీ క్రైస్ట్ బొమ్మను మీరేం చేయాలి? మీరు చేసుకొని మీ ఇండ్లలో పెట్టి ప్రతిరోజు దానికి మీరేం చేయాలి? సాగిలపడి నమస్కారం చేసి మొక్కాలి అని వాడు ఒకటి బలవంతం చేస్తాడు. ఎవరెవరు చేశారు? గతంలో మనం 3 వారాల క్రితం ధ్యానించాం. మరలా రిపీట్ చేసి నేను నా టైం వేస్ట్ చేయాలని తలంచుకోవటంలా. కాబట్టి ప్రభుచితమైతే వచ్చే వారం నుండి లేక అవతల వచ్చే వారం నుండి కంపల్సరీగా నేను ఆ నోట్స్ చదవటం ప్రారంభిస్తా. చదవటం ప్రారంభిస్తా. చదివితే త్వరగా నా నోట్స్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ రీతిగా మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకటి వాడు ఏమని బలవంతం చేస్తాడు చెప్పండి? యాంటీ క్రైస్ట్ బొమ్మను చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతిరోజు మీరేం చేయాలి? దానికి సాగిలపడాలి, నమస్కారం చేయాలి, మొక్కాలి అని బలవంతం చేస్తాడు. ఇటువంటి ప్రతిమను, బొమ్మను నెబుకద్నెజరు చేసి పెట్టాడని గతంలో మనం ధ్యానించాం. సాగిల పడని ఆ 3 యవనస్తులను వాడు అగ్నిగంధకాలతో మండే గుండంలో మామూలు వేడిమి కంటే 7 రెట్లు వేడిమి ఎక్కువ చేసి వేశాడు. కానీ ఆ పిల్లల్ని, దేవుని నమ్ముకున్న పిల్లల్ని ఆ కష్టకాలంలో, ఆ శ్రమల కాలంలో దేవుడు ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం శోధన కాలమందు నేను మిమ్మల్ని కాపాడతాను అని వాగ్దానం చేశాడు. చూసారా? ఆ వాగ్దానం అది. కానీ ఏమని ప్రకటన చేస్తారంటే, శోధన కాలంలో దేవుడు మిమ్మల్ని ఉంచును, తీసుకుని వెళ్ళి అంతఃపురంలో పెడతానన్నాడు, కాబట్టి ముందే అత్తబడిందని చెప్పేసి వాళ్ళు అటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. వాక్యాన్ని దేవుని పిల్లలు ఎక్కువగా చదవాలి, ధ్యానించాలి. మంచం మీద పరుండినా కానీ, ప్రయాణం చేస్తున్నా కానీ,
మనం ఏం చేస్తున్నా దేవుని వాక్యం మన హృదయం నిండా నింపుకున్నప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానిస్తూ ఉంటే పొరలుగా మనలో ఉన్న ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒకదానికి 10 వాక్యాలు మనకు అంటించేస్తా ఉంటాడు. ఎవరైతే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు ఆసక్తి కలిగి వాక్యం అంతా కూడా ఆయనే బోధకుడుగా ఉండి బోధిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఎవరికండి? శ్రమల కాలంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. నామకార్థమైనటువంటి అన్యులు, క్రైస్తవులు ఆనాటి కాలంలో అందరూ కూడా ఆ ప్రతిమకు సాగిలపడ్డారు, వారి నమస్కారం చేశారు, మొక్కారు. కానీ ఈ 3 బాలురు ఉన్నారే, ఆ 3 బాలురు మా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే పూజార్హుడు, ఆయన తప్ప వేరే ఏది కూడా ఆరాధనకు యోగ్యుడు కాదు. నీవు నిలబెట్టిన బొమ్మ ప్రతిమ అది జీవము లేనిది కాబట్టి అది ఒక విగ్రహం. మేము ఆ పని చెయ్యజాలం. అగ్ని గంధకాలతో మండే గుండెలు వేస్తావా రాజా, వేసుకో అని రొమ్మిరుసుకొని రాజు ఎదుట నిలబడ్డారు. వాడు ఉగ్రుడై, రేపు యాంటీ క్రైస్ట్ కూడా, అబద్ధ ప్రవక్త కూడా ఇలానే ఉగ్రులు అవుతారనమాట. ఉగ్రులయ్యి వాళ్ళ పిల్లల మాటకు ఏ రీతిగా వాళ్ళ శరీరం అంతా మండిపోయినట్లుంటుందో వాళ్ళ శరీరం కూడా మండి, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు 7 రెట్లు వేడిని ఎక్కువ చేసింది ఇదిగా కదండి. ఎవరికైనా వాడి మాట వినకపోతే వాడు ఉగ్రుడైనప్పుడు, వాడి కోపము మన మీద రగులుకుంటున్నప్పుడు 7 రెట్లు ఆ కష్టం, ఆ శ్రమ, ఆ బాధ, ఆ వేదన ఎక్కువ అవుతుంది. అలానే చేసినప్పుడు ఆ పిల్లలు ఏం చెప్తారంటే, ఆ రాజు సాక్ష్యమే ఇస్తాడు, వీళ్ళ ప్రాణమును వీళ్ళ దేహాన్ని తమ దేవుని కొరకు అప్పగించారు. అబ్బా, కొద్ది నిమిషాల క్రితం మీసాలు మెలతిప్పిన వాడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల మీ దేవుడు ఎక్కడ నేను చూస్తానని మీసాలు మెలతిప్పిన వాడు కొద్ది నిమిషాల తర్వాత గుండానికి దగ్గరకు వచ్చే షడ్రక్ మెషక్ అబేద్నెగోను జీవము గల దేవుని సేవకులారా. పిల్లల ద్వారా ఎవరు మహిమ తెచ్చుకుంటున్నారండి? దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు. జీవము గల దేవుడు, వీళ్ళ దేవుడు జీవము గల దేవుడు, నేను నిలబెట్టి జీవము లేనిదే నేను ఆరాధించే నా దేవతను నిలబెట్టాను. చూసారా? 6 మూరల వెడల్పు 60 మూరల ఎత్తు కలిగినటువంటి ఈ ప్రతిమ, ఇందులో ప్రాణం లేదు, ఇందులో జీవం లేదు, ఇది మట్టి బొమ్మ. కాబట్టి నిజంగా వీరి దేవుడు ఎలాంటి వాడు అంటే జీవము కలిగినటువంటి దేవుడు, వాళ్ళ దేవుడు పూజార్హుడు అని చెప్పి, ఇదిగో ఈ దేవునికి విరోధంగా ఎవడైనా ఉంటే వాడు తుత్తునీయులుగా నరకబడతాడనే శాసనం పుట్టించినట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఎలాంటి వారికి అంటే, ఇదిగో శ్రమలలో గుండా పడిపోతూ, ఇదిగో దేవుని పిల్లలారా ప్రాణాల్ని దేహాల్ని లెక్క చేయక వాళ్ళ దృష్టి ఎక్కడ ఉందట? మహిమ మీదనే పొందబోయే ఆ యొక్క సూర్యకాంతి మహిమ ఉంటుంది చూసారా? ఆ మహిమ మీదనే, దేవుని సింహాసనం మీద కూర్చుండటం మీదనే. అందుకే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు గారు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ దృష్టి, మీ మనస్సు ఎక్కడ ఉంచాలి? పొందబోయే మహిమ మీదనే ఉంచాలి, పైనున్న వాటి మీద అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము క్రీస్తుతో కూడా లేపబడ్డామా? లేక మన పాపాల్లో, మన లోకాశలో చచ్చిన స్థితిలో పడి ఉంటున్నామా? మన జీవితాన్ని ఉదయకాల సమయమందు పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. కాబట్టి తల వంచుదాము. రెండవది, వాడు ఏమని బలవంతం చేశాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో వచ్చే వారం మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలారా, ఇస్లాం మతస్థుడును అయినటువంటి యాంటీ క్రైస్టు అతి త్వరలో లోకానికి పరిచయం కాబోతున్నాడు. వాడు ప్రత్యక్షం అవగానే ఈ యొక్క యూరప్ కంట్రీస్ నుండి లేపబడే రోమా సామ్రాజ్యం అనే స్త్రీ, ఆ మతం, దానికి నాయకుడైనటువంటి అబద్ధ ప్రవక్తగా లేచి వాడిని ప్రమోట్ చేయడానికి ప్రపంచమంతా తిరిగి సభలో మీటింగ్లు ఏర్పాటు చేసి వాడు ప్రజలను ఆ రీతిగా యాంటీ క్రైస్ట్ బొమ్మ పెట్టుకోవాలి మీ ఇండ్లలో, మీ దేవాలయాల్లో, మీ మందిరాలలో, వాడే మీకు దేవుడుగా ఉండాలి, వాడే మీకు ప్రభువుగా ఉండాలి, యాంటీ క్రైస్ట్ మాత్రమే మీకు రక్షకుడుగా పెట్టుకొని ప్రతిరోజు సాగిలపడి నమస్కరించి మొక్కాలి అని వాడు బలవంతం చేస్తాడు. అన్యులకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. అబద్ధ క్రైస్తవులకు లోకాన్ని పరవాడం లాగా ఆ శరీరానికి సుఖం కావాలి, మనస్సుకు సుఖం కావాలి, హృదయానికి సుఖం కావాలి, ఆనందం కావాలి అని కోరుకునే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళంతా ఒక ప్రక్కకి వెళ్ళిపోతారు. మిగిలిన గట్టి ధాన్యం, గోధుమలు, గట్టి గింజ ఒక ప్రక్క కుట్టారు. వాళ్ళను వాడు బలవంతం చేయటం ప్రారంభిస్తాడు.
నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరి ప్రాణాత్మ దేహాలైతే పరిశుద్ధపరచబడి ప్రతిరోజు కూడా అపవిత్రం కాకుండా చెడ్డ దృశ్యాల ద్వారా వాళ్ళ ప్రాణాత్మ దేహాలు మలినం కాకుండా కళంకం కాకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటారో, ఎవరైతే ఆ యొక్క చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, చెడ్డ ప్రవర్తన, చెడ్డ క్రియల ద్వారా ప్రాణాత్మ దేహాలు కళంకితులు కాకుండా పవిత్రంగా పరిశుద్ధంగా చూసుకుంటారో అలాంటి వాళ్లకు శ్రమల కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి నిశ్చయముగా ఆ మిగిలే కొద్ది గుంపులో నీవు నేను ఉండాలని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్లాలంటే యాంటీ క్రైస్ట్ కి, అబద్ధ ప్రవక్తకు సంఘాన్ని అప్పగిస్తాడు. యోబును దాచిపెట్టుకోలేదు, తెచ్చి అపవాది సాతాను ముందు నిలబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు. ప్రాణం మాత్రం ముట్టవద్దు అని చెప్పాడు. కాబట్టి శ్రమలు అయిపోయినాక, అంత అయిపోయినాక, ఇదిగో మా హీరో వచ్చాడు, ఇదిగో కావాలంటే చూసుకో అని చెప్పేసి యోబును అన్ని అయిపోయినాక తెచ్చి ఎదురు నిలబెట్టలేదు. తెచ్చి ఉన్నది ఉన్నట్టుగా తీసుకొచ్చి నిజంగా ఆయనకున్నవన్నీ కూడా పోయాయి. భార్య పోయింది, పిల్లలు కళ్ళ ముందు చనిపోయారు. శరీరం అంతా పాడైపోయింది. ఎంత చెల్ల పెంకు పెట్టి గీకినా కండలు, మాంసము కండలు ఊడివస్తున్నాయి, కానీ దురద మాత్రం తగ్గటం లేదు. ఎలర్జీ జిల తగ్గటం లేదు. రక్తమంతా ఎరుడై ప్రవహిస్తుంది. ఉన్న ముగ్గురు స్నేహితులు వచ్చి సూటిపోటి మాట్లాడుతున్నారు అనేక రకాలుగా. ఆయన పడిన బాధ, శ్రమ, సాతానుడు ఆయన ప్రాణాన్ని విసిగించాడు. సాతానుడు యోబు యొక్క శరీరాన్ని పాడు చేశాడు. ఆయనకున్న పిల్లల్ని, భార్యలందరినీ కూడా పాడు చేసేశాడు. ఆయన ఆస్తినంతా నాశనం చేశాడు. అయినా కానీ మౌనంగా అన్ని భరిస్తూ వచ్చాడు దేవుని కొరకు. ఆయన అంటున్నాడు, భార్యతో అంటున్నాడు, ఇదిగో దేవుని యొద్ద నుండి మనం ఎల్లప్పుడూ సుఖమే అనుభవించాలా? కష్టము, శ్రమ, బాధ కూడా అనుభవింప తగదా? నోటి మాట ద్వారానైనా అతడు ఏ పాపమును చేయలేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, ఈ వర్తమానాలు దేవుడు నీకు నాకు ముందుగా ఎందుకు ఆయన ప్రకటింప చేస్తున్నాడు అంటే అతి త్వరలోనే మన కొరకు శ్రమల కాలం కాచుకొని ఉంది. నీవు వాక్యము తెలియకపోయినట్లయితే, ఒకవేళ పొరపాటును పోయి ముద్ర వేయించుకుంటే, ఒకసారి కనుక 666 ముద్ర నీ మీద పడిందంటే నువ్వు సాతానుకు అమ్ముకున్నట్టే. నీవు దేవునికి చెందినవాడు కాదు సుమా, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం తెలిసిన తర్వాత కూడా నీవింకా సుఖభోగాలు అనుభవిస్తూ కనుక ఒంటిగా నాటి నామకార్థ సంఘంలోనూ కూడా ఉండి వాడి చేత ముద్ర వేయించుకుంటావు. ఒక్కసారి నీ ముద్ర పడితే యేసయ్య కూడా నిన్ను రక్షించలేడు సుమా. ఆ తర్వాత నీకుంటది భయంకరమైన శ్రమ, దేవుని యొద్ద నుండి వచ్చే శ్రమ. అది రాబోయే వరాల్లో మనం ధ్యానించబోతున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా మహోన్నతుడా, పరిశుద్ధుడా, శివాధిపతి, ఘనత వహించిన మా రక్షక, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయిన దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు మీ ఆత్మ సమక్షంలో మీరు జరిగించినటువంటి విధానమును బట్టి మీకు వందనాలు. ఇతడి వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి ఆయన. రాబోయే దినాలు ఎలా భయంకరంగా ఉండబోతున్నాయో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె, యోబుల వలె మేము నాయన దేవుని పక్షాన్ని నిలబడ్డప్పుడు ఆనాడు మేము మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసి నిబంధన నెరవేర్చబడబోతుంది. కాబట్టి మేము తప్పకుండా దేవుని పక్షాన్ని నిలబడే గుంపులో ఉండడానికి మా విశ్వాసాన్ని మీరు బలపరచండి. మా ప్రాణాత్మ దేహాలు మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీ చిత్త ప్రకారముగా మీరు జరిగించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాయి. ఈ వారం అంతట్లో ఉద్యోగాలలో, విద్యల్లో, అలాగే వ్యాపారాలలో, నాయన ఎగ్జామ్స్ లో, ప్రయాణాలలో అన్నింటిలోనూ మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి ఏదేది అవసరమో నాయన, ఎంతెంత అవసరమో మీ మహిమైశ్వర్యంలో నుండి సమృద్ధి ఆయన దీవెనలు వారి జీవితాల్లో కృమరించమని ప్రార్థన చేస్తున్నాం. మేము పరిపూర్ణంగా మిమ్మల్ని వెంబడించేటప్పుడు పరలోకంలో ఉన్న మహిమే కాదు నాయన, భౌతికంగా మాకు ఏది కావాలో మీకు ఎరికే నాయన. మమ్మల్ని అడుక్కునేవాడుగా చేసే దేవుడు కానీ కాదు మా తండ్రి. అయ్యా, మేము ఆకలితో అలమటించే చూస్తూ ఉండే దేవుడు కాదు నాయన. నిజముగా మిమ్మల్ని వెంబడించే వాళ్ళకి మీరు ఈ లోకంలో కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు అయి ఉంటున్నావు. కాబట్టి నాయన, ప్రతి విషయంలో జ్ఞానమందును, ఆరోగ్యమందును, ప్రభా ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ, ప్రభా సమస్త విషయాలలో సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తారని నమ్మి విశ్వసించి వందనాలు చెల్లిస్తూ తిరిగి మేమందరం కూడుకునేంత వరకు మమ్మల్ని అందరినీ మీ కృపాస్థాలకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సహాయము ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనకు, కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.